సిద్దిపేట 37వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు హరీష్ రావు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పాలనపై సెటైర్లు వేశారైనా. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్లు అవుతా ఎన్నికల హామీలు అమలు చేయలేదన్నారు హరీష్ రావు. 100 రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామన్నారు, కానీ 800 రోజులైనా ఇంప్లిమెంట్ కాలేదన్నారు. అన్ని వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్న హరీష్, ఈ బడ్జెట్లో అయినా ఎన్నికల హామీలన్నీ అమలు చేయాలి అన్నారు. రైతులు, బీసీలు, ఎస్సీలు, మహిళలు వీళ్ళందరికీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, పెన్షన్ను 4000కు పెంచాలని డిమాండ్ చేశారు. అబద్ధాలు కాకుండా నిజమైన బడ్జెట్ ప్రవేశపెట్టాలని డిప్యూటీ సీఎం భట్టీని కోరారు హరీష్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళైంది. సగం కాలం పూర్తయింది. ఆనాడేమో బాండ్ పేపర్ల మీద రాసిచ్చారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ అందరూ కూడా 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని హామీలు ఇచ్చారు. 100 రోజులు కాదు, 800 రోజులు పూర్తయినా ఇప్పటికీ 6 గ్యారెంటీలు అమలవుతున్నటువంటి దాఖలాలు లేవు. రైతులకు మోసం, బీసీలకు మోసం, ఎస్సీలకు మోసం, ఎస్టీలకు మోసం, యువతకు మోసం, అన్ని వర్గాలను మోసం చేసింది. ముఖ్యంగా నేను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా, ఎల్లుండి పెట్టే బడ్జెట్ సమావేశాల్లో ఈసారైనా 4000 రూపాయల పెన్షన్ ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. మహిళలందరికీ నెలకు 2500 ఇస్తాం, జీతం బడ్జెట్ బ్యాంకుల్లో వేస్తామని మహిళల ఓట్లు వేయించుకున్నారు. ఇప్పటిదాకా మహిళలకు నెలకు 2500 ఒక్కరికి కూడా పడ్డ పరిస్థితి లేదు. తక్షణమే ఈ బడ్జెట్లో నెలకు 2500 మహిళలకు ఇచ్చే విధంగా బడ్జెట్ రూపొందించాలని బట్టి విక్రమార్క గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా. అంటే బడ్జెట్లో చెప్పిన రాజీవ్ యువ వికాసము రాలేదు, ఆత్మీయ భరోసా అందలేదు, పంటల బీమా అందలేదు. కనీసం ఈ బడ్జెట్లోనైనా రియలిస్టిక్ బడ్జెట్ రూపొందించండి.